నల్గొండలోని మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ హాస్పిటల్ ని ఆకస్మిక తనిఖీ చేశారు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డాక్టర్ శివరాం ప్రసాద్. హాస్పిటల్లోని పలు వార్డులను పరిశీలించారు. వార్డులలో పేషెంట్ల నుంచి పలు కంప్లైంట్లు వచ్చినట్లు చెప్పారు. డాక్టర్స్ సంఖ్య తక్కువగా ఉండడం, శానిటేషన్ సిబ్బంది తగినంత లేకపోవడంతో సమస్యలు వస్తున్నట్లు చెప్పారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఇష్యూస్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఈరోజు మన ఆరోగ్య శాఖ మంత్రి గారు, తర్వాత హెల్త్ సెక్రటరీ గారి ఇన్స్ట్రక్షన్స్ తోటి నేను డిఎంఈ అకాడమిక్ డాక్టర్ శివరాం ప్రసాద్ని జీజీహెచ్ని విజిట్ చేశాను. సూపరింటెండెంట్ గారితో ఇంటరాక్ట్ అయిన తర్వాత ఎమర్జెన్సీ వార్డ్స్, ఐసీయూస్ అన్నీ చూశాను. ఆ తర్వాత పెడియాట్రిక్స్ వార్డ్స్, తర్వాత లేబర్ రూమ్స్, ఎన్ఐసియు అవన్నీ విజిట్ చేశాను. పేషెంట్స్తో కూడా మాట్లాడాను, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏమీ లేదని. వాళ్లకు కొన్ని చోట్ల ఫుడ్ సరిగా సప్లై చేయట్లేదు అని, తర్వాత కొన్ని చోట్ల మెడిసిన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు. అదర్వైజ్ పేషెంట్ కేర్ వరకు ఇష్యూస్ అయితే ఏం లేవు. కొన్ని డిపార్ట్మెంట్స్లో డాక్టర్స్ నంబర్స్ తక్కువ ఉన్నాయి, ఎస్పెషల్లీ గైనకాలజీ డిపార్ట్మెంట్లో. అది మనం స్ట్రెంథెన్ చేస్తున్నాము. ఆ రిక్రూట్మెంట్స్ అవుతున్నాయి, ప్రమోషన్స్ అవుతున్నాయి. దాని నుంచి ఆ నంబర్స్ కూడా ఇంక్రీజ్ అవుతారు, ఆ ప్రాబ్లమ్స్ తక్కువ అవుతున్నాయి. వేరే డిపార్ట్మెంట్స్ ఎక్కడైతే సపోర్ట్ అవసరమో వాళ్ళ దగ్గర కూడా మాట్లాడాము. వాళ్ళు కూడా దే విల్ బి హెల్పింగ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ గైనాప్స్ అండ్ సాల్వింగ్ దీస్ ప్రాబ్లమ్స్. శానిటేషన్, సెక్యూరిటీ ఇది మనకు ముందు నుంచి చాలా ఇష్యూస్ ఉన్నాయి. బేసిక్ థింగ్ ఈస్ నంబర్స్ తక్కువ ఉన్నారు ఇక్కడ. ఇంతకుముందు ఉండే హాస్పిటల్కి తగ్గట్టుగానే నంబర్స్ ఉన్నాయి. ఆ బెడ్స్ అంతా ఎక్కువ చేశాము. దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఈ శానిటేషన్, సెక్యూరిటీ పీపుల్ కూడా పెంచుతున్నాము. అది 1 or 2 daysలో వస్తారు వాళ్ళు. ఇప్పుడు ఉండే నెంబర్స్కి ఆల్మోస్ట్ డబుల్ అవుతారు వాళ్ళు. సో దాని నుంచి